Hello friends, very good morning. So big announcement. UPSC is again available at 40,000. Group 1 is now available at 30,000. Details కోసం మేడం ని కాల్ చేయండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ, గ్రూప్ 1 ఇన్ఫినిటీ రెండు కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తే యూపీఎస్సీ ఆల్సో ఇంక్లూడ్స్ గ్రూప్ 1. యూపీఎస్సీ తీసుకున్న వాళ్ళకి గ్రూప్ 1 ఆటోమేటికల్ గా వచ్చేస్తుంది. సో మీరు డీటెయిల్స్ కోసం మేడం కి కాల్ చేసి 40,000 కి ఎలా జాయిన్ అవ్వచ్చు, 30,000 కి ఎలా జాయిన్ అవ్వచ్చు అని చెప్పి మేడం అడిగితే మీకు డీటెయిల్స్ ఇస్తారు. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఆప్షన్స్, రైట్? ఇది ఒక ఆప్షన్ మాత్రమే. అండ్ మీకు ఫీచర్స్ పెరిగే కొద్దీ ఫీజు పెరుగుతూ ఉంటుంది. సో తక్కువ ఫీచర్స్ తో సేమ్ కంటెంట్, ఫీచర్స్ తక్కువ, ఆప్షన్స్ తక్కువ ఇస్తూ మీకు ఫీజు తగ్గించాను. సో ఫీజు ఇబ్బంది ఉన్న వాళ్ళు ఈ మోడ్ లోకి రావచ్చు, రైట్? వివరాలకి మేడం కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ వస్తాయి. లెట్స్ లుక్ ఎట్ ది ఎడిటోరియల్ టుడే. ప్రోబింగ్ ద స్లూత్స్. ప్రోబింగ్ అంటే అర్థం ఏంటి? ద స్లూత్స్ అంటే అర్థం ఏంటి? ప్రోబింగ్ అంటే ఇన్వెస్టిగేట్ చేయడం, విచారించడం. స్లూత్ అంటే ఎవరు? స్లూత్ ఈస్ నథింగ్ బట్ అన్ ఇన్వెస్టిగేటర్. ఒక పోలీస్ ఆఫీసర్ హూ ఇన్వెస్టిగేట్స్ ఎ క్రైమ్ ఈజ్ కాల్డ్ ఎ స్లూత్. చూసారా, ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేస్తారో వాళ్ళనే విచారించడం అంట. ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ ని మళ్ళీ విచారించడం అనేది ఇక్కడ మీనింగ్. ఎందుకు ఆ విచారణ, దేనికి సంబంధించి? వివరాల్లోకి వెళ్దాం. సిబిఐ probe into the ISRO spy case masterminds is a much needed step forward. ఇస్రోలో 1994లో ఒక కేసు జరిగింది. సో ఆ కేసు అయినది వివరాలు ఇందులోనే ఉన్నాయి. సో నేను వేరేగా బ్యాక్గ్రౌండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ ఇస్రో స్పై కేస్, స్పై అంటే ఎవరు? గూఢచారి. ఇస్రోలోనే ఒక గూఢచారి ఉన్నారు. గూఢచారికి అంటే వేరే దేశాలకి మన డేటా ఇచ్చేస్తున్నారు, సీక్రెట్స్, అఫీషియల్ సీక్రెట్స్ అమ్మేస్తున్నారు అని ఒక కేసు జరిగింది అప్పట్లో. ఈ ఇస్రో స్పై కేస్ మాస్టర్ మైండ్, ఈ కేసుని ఎవరైతే తీసుకొచ్చారు, ఎవరు దీన్ని ఫార్ములేట్ చేశారు అనే విషయంలో సిబిఐ ప్రోబ్ అనేది ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ చేసింది. ఇట్ ఈస్ ఎ మచ్ నీడెడ్ స్టెప్ ఫార్వర్డ్. సో స్టోరీలోకి వెళ్తే 1994లో ఒక ఇస్రో సైంటిస్ట్ పైన ఒక అపవాదం వచ్చింది. ఇతను అఫీషియల్ సీక్రెట్స్ ని విదేశాలకు అమ్మేస్తున్నాడు అని చెప్పి కేరళ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసేసి అతని పైన బాగా కేసులు పెట్టేసి విచారణ చేసి అతనికి పరువు నష్టం కలిగించారు. తర్వాత సరైన ఎవిడెన్స్ లేని కారణం వల్ల ఆయన విడిచిపెట్టడం అనేది జరిగింది. విడిచిపెట్టిన తర్వాత గవర్నమెంట్ అతనికి కాంపెన్సేషన్ ఇచ్చింది, అతని పరువు నష్టం కలిగిందని చెప్పి ఇవన్నీ చేశారు. కానీ ఎవరో కావాలని అతన్ని ఇరికించారు అనే విషయం మాత్రం ఉండిపోయింది. అతను ఏ తప్పు చేయకుండా అతను ఇరికించేశారు అని చెప్పి. ఇప్పుడు ఆ రోజు ఆయన పైన ఎవరు ఇన్వెస్టిగేషన్ చేశారో ఆ పోలీసుల పైన ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి సిబిఐ ప్రోబ్ చేసి, రైట్? సో వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి అనేది ఇప్పుడు ప్రెసెంట్ సుప్రీంకోర్టు తీర్పు యొక్క సారాంశం. సో విషయాల్లోకి వెళ్దాం. ద సుప్రీం కోర్ట్స్ ఆర్డర్ టాస్కింగ్ ది సిబిఐ టు లుక్ ఇన్ టు ద జస్టిస్ డికే జైన్ కమిటీ రిపోర్ట్. ఈ డికే జైన్ కమిటీ అనేది, జస్టిస్ డికే జైన్ కమిటీ అనేది ఒక దీని విషయాలు కూడా వస్తాయి, ఎక్కడ ఎందుకు వచ్చింది అనేది. డికే జైన్ కమిటీ రిపోర్ట్ ఆన్ ద యాక్షన్ టు బి టేకెన్ అగైన్స్ట్ దోస్ హూ ఇంప్లికేటెడ్ స్పేస్ సైంటిస్ట్ నంబి నారాయణ్ ఇన్ ద ఇస్రో ఎస్పియనాజ్ కేస్ ఆఫ్ 1994 is a logical and much needed step forward in ensuring accountability for the suspected frame up. Very very important thing. నంబి నారాయణన్ అనే సైంటిస్ట్ ని ఇంప్లికేట్ చేశారు. ఏం చేశారు? ఇరికించేశారు కేసులో. ఆయన తప్పు చేయకపోయినా తప్పు చేశారు అన్నట్టుగా ఆయన ఫ్రేమప్ చేశారు. ఫ్రేమప్ చేయడం, ఇరికించడం, అందులో ఇరికించేశారు. సో వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలి కదా. మరి పోలీసులు అతను ఇరికించేశారు, ఒక అమాయకుడిని ఒక చెడ్డ పేరు వచ్చేలాగా అతని పరువు నష్టం కలిగించి అతను ఇరికించేశారు. అటువంటి వాళ్ళ పైన ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి, అసలు ఏం జరిగిందని చెప్పి డీకే జైన్ కమిటీ వేశారు. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సిబిఐని మీరు ఈ డీకే జైన్ కమిటీ రిపోర్ట్ ప్రిలిమినరీ ఎవిడెన్స్ కింద తీసుకొని ఎంక్వైరీ కింద తీసుకొని ఆ పోలీసుల పైన ఏం యాక్షన్ తీసుకోవాలి, ఏంటి చేయాలి అనేది మీరు ఆలోచించండి అని చెప్పి సుప్రీంకోర్టు సిబిఐకి చెప్పడం అనేది జరిగింది. ఇలా చేయడం అనేది ఈజ్ ఎ మచ్ నీడెడ్ స్టెప్ ఫార్వర్డ్ ఇన్ ఎన్షూరింగ్ అకౌంటబిలిటీ ఫర్ ద సస్పెక్టెడ్ ఫ్రేమ్వర్క్. ఎవరు ఆయన ఫ్రేమ్అప్ చేశారు అంటే ఫ్రేమ్అప్ చేశారు, అతను కావాలని ఇరికించారు అనేది సస్పెషన్, అనుమానం. సో కాబట్టి ఎవరో ఒకళ్ళు, సమ్వన్ హ్యాస్ టు బి అకౌంటబుల్ ఫర్ దట్, రైట్? అంటే జవాబుదారీగా ఉండాలి కదా. ఫ్రేమప్ చేసేసాము, అతను బయటకు వచ్చేసాడు కదా, మాకేం పర్లేదు అనుకుంటే ఇంకా పోలీసులు ఇదే పని చేసే అవకాశం ఉంటుంది కదా. సో ఎవరో ఒకళ్ళు అకౌంటబిలిటీ తీసుకోవాలి. సో హూ ఈస్ దట్ పర్సన్? వాళ్ళు ఆ పోలీస్ ఆఫీసర్స్ ని జవాబుదారీగా చేయడం కోసం అని చెప్పి ఈ రోజు ఈ సిబిఐకి టాస్క్ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ ఏ కేసు ఇది? ఇస్రో ఎస్పియనాజ్ కేసు. ఎస్పియనాజ్ అంటే గూఢచర్యం కేసు అనమాట. మన ఇస్రోలో డేటాను బయటకి ఇచ్చేస్తున్నారు అని చెప్పి ఫ్రేమప్ చేశారు, కానీ యాక్చువల్గా ఆయన తప్పు చేయలేదు.
representing a dark but brief chapter in the annals of police investigation in the country. The case was based on unfounded suspicion sparked by the arrest of two Maldivian women and the claims they made in their statements to the police. Basically గా ఇద్దరు మాల్దీవియన్ ఉమెన్ అరెస్ట్ చేశారు. వాళ్ళు పోలీసులతో ఏదో మాట్లాడారు. క్లెయిమ్స్ అంటే వాళ్ళు చెప్పిన మాటల్ని బేస్ చేసేసుకొని అన్ఫౌండెడ్ సస్పిషన్ అంటే అనుమానం, అన్ఫౌండెడ్ అంటే సరైన బేసిస్ లేకుండా, సరైన ఆధారం లేకుండా వాళ్ళు ఏదో 4 మాటలు అన్నారు అనే దాన్ని బట్టి మనం డిసైడ్ చేసేయకూడదు. సరైన ఎవిడెన్స్ ఉందా లేదా చూడాలి. అన్ఫౌండెడ్ అంటే వితౌట్ ఫౌండేషన్, బేసిస్ లేకుండా, ఫౌండేషన్ లేకుండా వాళ్ళ మాటలను బేస్ చేసేసుకొని ఈ నంబి నారాయణ అనే సైంటిస్ట్ ని ఇరికించడం అనేది జరిగింది. ఆయన అరెస్ట్ చేయడం అనేది జరిగింది అని అర్థం. ఇది ఇట్ రిప్రజెంట్స్ ఎ డార్క్ అంటే నెగిటివ్, అంటే పాజిటివ్ కాదు కదా, నెగిటివ్ అని అర్థం. బట్ బ్రీఫ్, చిన్నది, కొంచెం రోజులే జరిగింది. ఇట్ వాజ్ ఎ డార్క్ బట్ బ్రీఫ్ చాప్టర్ ఇన్ ద యానల్స్ అంటే యాన్యువల్ రికార్డ్స్ అని అర్థం. పోలీస్ ఇన్వెస్టిగేషన్ హిస్టరీలో, దాని రికార్డ్స్ లో ఇది ఒక డార్క్ చాప్టర్. ఇట్ ఈస్ నాట్ ఎ పాజిటివ్ థింగ్, ఇట్స్ ఎ నెగిటివ్ థింగ్ దట్ ద పోలీస్ ఆర్ నాట్ ప్రౌడ్ ఆఫ్ అని అర్థం అనమాట. The Kerala police arrested Mr. Narayanan based on suspicion that he was among those sharing official secrets relating to space technology and missions to foreign agents. దీని అర్థం ఏంటి చెప్పండి. The Kerala police arrested Mr. Narayanan based on suspicion that he was among those sharing official secrets relating to the space technology and missions to foreign agents. Space technology కి సంబంధించిన అఫీషియల్ సీక్రెట్స్ ని అండ్ మిషన్స్ ని ఫారిన్ ఏజెంట్స్ కి ఆయన షేర్ చేస్తున్నారు అనే సస్పిషన్ తో మిస్టర్ నారాయణన్ ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఎవరు? కేరళ పోలీసులు. ఆఫ్టర్ ది ఇన్వెస్టిగేషన్ వాస్ ట్రాన్స్ఫర్డ్ టు ద సిబిఐ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ వీక్స్, ద సెంట్రల్ ప్రోబ్ ఏజెన్సీ recommended that the case be closed, highlighting grave lapses in the probe and the complete lack of evidence. కొన్ని రోజుల తర్వాత, కొన్ని వారాల తర్వాత ఆ కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు. కేరళ పోలీస్ అరెస్ట్ చేశారు, తర్వాత సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు. సిబిఐ ఏం చెప్పింది? ఇట్ రికమెండెడ్ దట్ ద కేస్ బి క్లోజ్డ్, కేస్ క్లోజ్ చేసేయాలి అని చెప్పి సిబిఐ రికమెండ్ చేయడం అనేది జరిగింది. ఎందుకు అలా చెప్పింది సిబిఐ? హైలైటింగ్ గ్రేవ్ ల్యాప్సెస్. గ్రేవ్ అంటే సీరియస్, ల్యాప్స్ అంటే ఏదన్నా సరిగ్గా ఉండకపోతే దాన్ని మనం ల్యాప్స్ అంటాం కదా. ల్యాప్స్ ఇన్ కాన్సన్ట్రేషన్ అంటారు. అంటే కాన్సన్ట్రేషన్ ల్యాప్స్ అయింది, కాన్సన్ట్రేషన్ ఉండలేదు, అందువల్లే నేను ఈ తప్పు చేశాను అని చెప్తూ ఉంటాం. ల్యాప్స్ అంటే ఒక చిన్న ఫెయిల్యూర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ కానీ, ఒక చిన్న మిస్టేక్ కానీ, దాన్ని మనం ల్యాప్స్ అని అంటాం. గ్రేవ్ ల్యాప్స్ అంటే సీరియస్ మిస్టేక్ అనే సెన్స్. అంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. ఈ ప్రోబ్ అంటే ఇన్వెస్టిగేషన్ లో ఆ గ్యాప్స్ ఉన్నాయి, మరియు ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్, అసలు సాక్ష్యమే లేదు ఈ కేసులో, ఏ రకంగా అరెస్ట్ చేస్తారని చెప్పి ఈ కేసుని క్లోజ్ చేసేయాలని చెప్పి సిబిఐ అప్పుడు చెప్పడం జరిగింది. When the Supreme Court awarded a compensation of 50 lakh to the scientist in 2018, taking into account the damage to his honor and dignity following the arrest on grave charges and the interrogation that followed, it was widely expected the police officers who framed him ought to be proceeded against too. 2018లో సుప్రీం కోర్టు ఏం చేసింది? 50 లక్షల అవార్డు ఆయనకి ఇచ్చింది, కాంపెన్సేషన్, నష్టపరిహారం ఆ సైంటిస్ట్ గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చింది? టేకింగ్ ఇన్ అకౌంట్ ద డ్యామేజ్ టు హిస్ ఆనర్ అండ్ డిగ్నిటీ, ఆయన గౌరవానికి జరిగిన డ్యామేజ్ కి, ఆయన ఆనర్ మరియు డిగ్నిటీకి జరిగిన డ్యామేజ్ కి పరిహారంగా ఒక 50 లక్షల రూపాయలు ఆయనకి ఇవ్వడం, గవర్నమెంట్ కి ఇవ్వమని ఆర్డర్ చేయడం అనేది జరిగింది. ఫాలోయింగ్ ది అరెస్ట్ ఆన్ గ్రేవ్ చార్జెస్, గ్రేవ్ అంటే సీరియస్ చార్జెస్, సీరియస్ గా ఆయన పైన ఆరోపణలు చేసి అరెస్ట్ చేశారు. దానివల్ల ఆయన డిగ్నిటీ ఆనర్ దెబ్బతిన్నింది. యాక్చువల్ గా ఆయన ఏ తప్పు చేయలేదు, అందుకే నష్టపరిహారంగా 50 లక్షలు చెల్లించమని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేశారు? మరి ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయనకి పరిహారం ఇవ్వాలని చెప్తున్నప్పుడు మరి వాట్ అబౌట్ దోస్ హూ ఫ్రేమ్డ్ హిమ్, అతన్ని ఇరికించిన పోలీస్ ఆఫీసర్ల పైన చర్యలు తీసుకోరా? ఇట్ వాస్ వైడ్లీ ఎక్స్పెక్టెడ్ దట్ ద పోలీస్ ఆఫీసర్స్ హూ ఫ్రేమ్డ్ హిమ్ ought to be proceeded against to, ought to be అంటే should be proceeded against to, సో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి ప్రజలందరూ ఎక్స్పెక్ట్ చేయడం అనేది జరిగింది. అప్పుడు కోర్టు ఏం చేసింది? ది కోర్ట్ ఫార్మ్డ్ ఎ కమిటీ హెడెడ్ బై జస్టిస్ జైన్ రిటైర్డ్ జడ్జ్. ఆయన పేరుతో ఒక కమిటీని, ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈయనెవరు? రిటైర్డ్ ఎపెక్స్ కోర్ట్ జడ్జ్ ఫర్ ద పర్పస్. రిటైర్డ్ ఎపెక్స్ కోర్ట్ సుప్రీం కోర్టులో రిటైర్ అయిన జడ్జి గారు అనమాట. ఆయన ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ద ప్యానల్స్ రిపోర్ట్ వాజ్ సబ్మిటెడ్ రీసెంట్లీ. ఈ ప్యానల్ ఏమో రీసెంట్ గా రిపోర్ట్ సబ్మిట్ చేసింది. అండ్ ద సెంటర్ సపోర్టెడ్ ద డిమాండ్ ఫర్ ఫాలో అప్ యాక్షన్.
సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫాలో అప్ యాక్షన్ కి వస్తున్న డిమాండ్ ని సపోర్ట్ చేసింది. ఫాలో అప్ యాక్షన్ అంటే అర్థం ఏంటి? ఈ రిపోర్ట్ సబ్మిట్ చేశారు, మరి రిపోర్ట్ సిబిఐ వాళ్ళు చూసి నిజంగానే పోలీసులు ఇతన్ని ఇరికించారు అని తేలితే ఆ పోలీసుల పైన యాక్షన్ తీసుకోవాలనే విషయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసింది. సిగ్నిఫికెంట్లీ అంటే ఇంపార్టెంట్లీ ద కోర్ట్ హెస్ మ్యాండేటెడ్, కోర్టు ఏమని చెప్పింది? మ్యాండేట్ అంటే టు టెల్ సమ్వన్ టు డూ సంథింగ్, అఫీషియల్ గా ఒకరికి ఒక పని చేయమని చెప్పడాన్ని మ్యాండేట్ అంటాం. ఇఫ్ ద గవర్నమెంట్ మ్యాండేట్స్ ది పోలీస్ అంటే అర్థమైంది పోలీసుల్ని ఇలా చెప్పింది, వీఆర్ మ్యాండేటెడ్ టు డూ దిస్ అంటే వీఆర్ అఫీషియల్లీ రిక్వైర్డ్ టు డూ దిస్ వర్క్. అఫీషియల్ గా మనం ఒక పని చెయ్యాల్సి వస్తుంది, చెయ్యాలి అన్నప్పుడు మ్యాండేట్ అంటాం. యాజ్ పర్ ది గవర్నమెంట్ మ్యాండేట్ అంటే గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం. ఇక్కడ కోర్ట్ ఏమని మ్యాండేట్ చేసింది? ద రిపోర్ట్స్ కంటెంట్స్ బి కాన్ఫిడెన్షియల్, బి కెప్ట్ కాన్ఫిడెన్షియల్, రిపోర్ట్ లో ఉన్న విషయాల్ని కాన్ఫిడెన్షియల్ గా ఉండండి, సీక్రెట్ గా ఉంచమని చెప్పింది. వైల్ బీయింగ్ ఫార్వర్డెడ్ సిబిఐ ఫర్ డెసిషన్ ఆన్ హౌ టు ప్రొసీడ్ ఫర్దర్. సిబిఐకి ఫార్వర్డ్ చేయండి, ఏం చేయాలనేది సిబిఐ డిసైడ్ అవుతుంది, కానీ రిపోర్ట్ యొక్క డీటెయిల్స్ కాన్ఫిడెన్షియల్ గా ఉంచండి, బయట పెట్టకండి. లెట్ సిబిఐ గో త్రూ ద రిపోర్ట్స్ అండ్ డిసైడ్ వాట్ నీడ్స్ టు బి డన్. సిబిఐ రిపోర్ట్ చూసి ఏం చేయాలని వాళ్ళే డిసైడ్ చేస్తారు, మీరు మాత్రం బయట పెట్టొద్దు అని చెప్పారు. ది ఎలిమెంట్ ఆఫ్ సీక్రసీ మే సీమ్ ఆడ్. సీక్రెట్ గా ఉంచాలి అని చెప్పడం అనేది మే సీమ్ ఆడ్, ఇది ఆడ్ గా కనిపిస్తుంది. బట్ అవాయిడింగ్ ఎనీ కంటెస్టేషన్ ఆన్ ఇట్స్ ఫైండింగ్స్ అంటే అర్థం ఏంటి? బట్ అవాయిడింగ్ ఎనీ కంటెస్టేషన్ ఆన్ ఇట్స్ ఫైండింగ్స్ విచ్ ఆర్ టు బి రీడ్ యాజ్ అవుట్కమ్ ఆఫ్ ద preliminary inquiry will indeed be helpful in the agency proceeding on merits. అంటే ఇప్పుడు విషయాన్ని బయట పెట్టారు అనుకోండి, దాన్ని మళ్ళీ ఎవరైనా కంటెస్ట్ చేస్తారు, అదేంటి ఇదే ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది, ఎప్పుడు దాన్ని కంటెస్ట్ చేయడం, దానిపైన మళ్ళీ ఫైట్ చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దీనివల్ల సిబిఐ యొక్క ప్రోబ్ కి అడ్డంకులే తప్పితే ఉపయోగం లేదు. అప్పుడు అందులో ఉన్న మ్యాటర్ ని వీళ్ళు ప్రిలిమినరీ ఎవిడెన్స్ కింద ఉపయోగించి ఏం చేయాలో సిబిఐ చేస్తుంది. ఇన్ఫర్మేషన్ ని బేస్డ్ ఆన్ ద మెరిట్ ఎక్కడ ఉపయోగపడుతుంది అక్కడ వాడుకుంటుంది. ఒకవేళ సిబిఐ తీసుకునే యాక్షన్ ఎవరికైనా యాక్సెప్టబుల్ కాదనుకోండి, మళ్ళీ కేసు వేసుకుంటారు అంతే. అంతేగాని ఇప్పుడు డీటెయిల్స్ అన్ని బయట పెట్టడం వల్ల సిబిఐ యొక్క ఇన్వెస్టిగేషన్ కదా ఇంపిడిమెంట్ అవుతుంది, అబ్స్టికల్ అయిపోతుంది. కాబట్టి అలా సీక్రెసీ అనేది మెయింటైన్ చేశారు. ఓకే, అలా చేయడం అనేది విల్ ఇండీడ్ బి హెల్ప్ఫుల్ ఇన్ ద ఏజెన్సీ ప్రొసీడింగ్ ఆన్ ఇట్స్ మెరిట్స్. వెన్ ఇట్ అవార్డెడ్ కాంపెన్సేషన్ అంటే పరిహారం, అవార్డ్ అంటే తీర్పునివ్వడం. కాంపెన్సేషన్ అంటే వీళ్ళకి ఈ ఇంత నష్టపరిహారం ఇవ్వండి అని ఇవ్వడం. ద కోర్ట్ వాస్ క్వైట్ కన్విన్స్డ్ దట్ ద ఇనిషియల్ ప్రోబ్ వాస్ మెలిషియస్ అంటే హార్మ్ఫుల్ ఇంటెంట్ తో ఉంది, అంటే ఏదో హాని చేయాలనే ఉద్దేశంతోనే ఇనిషియల్ గా ఇన్వెస్టిగేషన్ చేశారు అని కోర్ట్ వాస్ క్వైట్ కన్విన్స్డ్. ద క్రిమినల్ లా వాస్ సెట్ ఇన్ మోషన్ వితౌట్ ఎనీ బేసిస్. ఈ కొటేషన్స్ లో ఉన్నవి ఏంటంటే ఇప్పుడు కూడా కోర్టు యాక్చువల్ గా మాట్లాడిన పదాలు, కోర్టు అఫీషియల్ రికార్డ్స్ కోర్టు తీర్పు ఇచ్చేటప్పుడు ఏం చెప్పింది అనేదాన్ని కొటేషన్స్ లో చెప్పారు. ద క్రిమినల్ లా వాస్ సెట్ ఇన్ మోషన్ వితౌట్ ఎనీ బేసిస్, ఎటువంటి ఆధారం లేకుండా క్రిమినల్ లాని తీసుకొచ్చేసారు. ఇట్ వాజ్ ఇనిషియేటెడ్ ఆన్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్యాన్సీ ఆర్ నోషన్. వాళ్ళకేదో ఒక డిజైర్, వాళ్ళకేదో ఆలోచన ఉంది, దాన్ని బేస్ చేసేసుకొని దీన్ని తీసుకొచ్చేసారు తప్పితే సరైన ఫౌండేషన్ లేదు, క్రిమినల్ లాని వాళ్ళకి అవసరానికి తగ్గట్టుగా వాడేశారు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పులో ఉంది. ఇట్ హ్యాడ్ అబ్జర్వ్డ్, అలా అనిందనమాట సుప్రీంకోర్టు. ఇట్ ఈస్ రేర్ ఇన్ ఇండియా దట్ దోస్ ఫాల్స్లీ ఇంప్లికేటెడ్ ఆర్ మెలేషియస్లీ అరెస్టెడ్ ఆన్ గ్రేవ్ చార్జెస్ గెట్ జస్టిస్. గ్రేవ్ చార్జెస్ అంటే తీవ్రమైన ఆరోపణల పైన ఎవరైనా సరే ఇరికించబడితే, మెలిషియస్ గా అరెస్ట్ చేయబడితే, రైట్, మెలిషియస్ ఏంటంటే వాళ్ళు హాని చెయ్యాలి అనే ఉద్దేశంతో వాళ్ళని అరెస్ట్ చేసిన, వాళ్ళు ఇరికించాలనే ఉద్దేశంతో ఎవరైనా సీరియస్ ఆరోపణలు వాళ్ళ పైన జొప్పించిన, అలాంటి వాళ్ళకి జస్టిస్ జరగడం ఇండియాలో రేర్, వాళ్ళకి దొరకదు. ఎందుకంటే పోలీసులు గట్టిగా ఇరికించేస్తారు, ఆ కేసు ఈ కేసు పెట్టి. ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు గెట్ జస్టిస్. ది పోలీస్ ఆర్ గివెన్ టు యూజింగ్ క్వశ్చనబుల్ మెథడ్స్, ఆర్ గివెన్ టు, ఇట్ ఈస్ అన్ ఇడియం. ఇఫ్ సమ్వన్ ఈస్ గివెన్ టు డూయింగ్ సంథింగ్ దట్ మీన్స్ దే ఆర్ లైక్లీ టు డూ సంథింగ్. వాళ్ళు అలాగే చేస్తారు, ఆ పోలీసులు అంటే అంతే. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్ ఇండియా ఆర్ గివెన్ టు టేకింగ్ బ్రైబ్స్ అన్నా అనుకోండి, ఇండియాలో దే ఆర్ లైక్లీ టు టేక్ బ్రైబ్స్, లంచాలు తీసుకోవడం అనేది కామన్. లైక్లీ టు అలాగే చేస్తారు ఎక్కువగా అనే సందర్భంలో వి యూజ్ దిస్ ఎక్స్ప్రెషన్ బీ గివెన్ టు, రైట్. ఇఫ్ సమ్మన్ ఈస్ గివెన్ టు డూయింగ్ సంథింగ్ దట్ మీన్స్ దే ఆర్ లైక్లీ టు డూ సంథింగ్. ఇక్కడ మీరు గ్రామటికల్ పాయింట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే గివెన్ టు తర్వాత ఏమొచ్చింది, యూజింగ్ వచ్చింది. సో గివెన్ టు తర్వాత యూజింగ్, టు తర్వాత జనరల్ గా మనం V1 వాడతాం, కానీ ఇక్కడ ఏమొచ్చింది యూజింగ్, జెరెండ్ వచ్చింది. గివెన్ టు యూజింగ్ క్వశ్చనబుల్ మెథడ్స్. యూజింగ్ క్వశ్చనబుల్ మెథడ్స్ అంటే అర్థం ఏంటి, ప్రశ్నించదగ్గ విధానాలు. అంటే వాళ్ళు తీసుకునే యాక్షన్స్ జనరల్ గా పోలీసులు అవి కరెక్ట్ కాదు, ఇలా ఎందుకు చేస్తున్నారు అని మనం క్వశ్చన్ చేసేలాంటి మెథడ్స్ వాడడంలో సిద్ధహస్తులు, రైట్. అలాంటివి వాడతారు. దే ఆర్ గివెన్ టు యూజింగ్ దట్, దే ఆర్ లైక్లీ టు డూ
లైక్లీ టు యూజ్ సర్టెన్ మెథడ్స్ అనమాట. అలాంటప్పుడు ఇలా వాడతారు. దే ఆర్ గివెన్ టు యూజింగ్ క్వశ్చనబుల్ మెథడ్స్. స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ గివెన్, యు ఆర్ గివెన్ టు డూయింగ్ సంథింగ్. డూ సంథింగ్ కాదు, గివెన్ టు డూయింగ్ సంథింగ్. ద డూయింగ్ ఈజ్ జెరెండ్. And treat the gravity of charge as something that necessitates stronger and more persuasive means of investigation. Gravity of the charge అంటే అర్థం ఏంటి? ఆరోపణల యొక్క తీవ్రత. ఎంత సీరియస్ ఆరోపణ అనేది, మీరు నార్మల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళు నోరెప్పరు అని చెప్పి పర్సువేజివ్ మీన్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే ఎదుటి వాళ్ళని వీళ్ళు అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూని వాళ్ళ నోటితో చెప్పించడానికి కన్విన్స్. పర్సువేషన్ అంటే కన్విన్స్ చేయడం. వీళ్ళు ఏ ఉద్దేశంతో ఉన్నారో ఆ ఉద్దేశం ఎదుటి వాళ్ళ నోటి నుంచి రప్పించేలాగా చేయడం కోసం వాళ్ళు ఈ గ్రావిటీ ఆఫ్ చార్జెస్ ని వాడుకుంటారు. అంటే ఆరోపణల యొక్క తీవ్రత, ఎంత పెద్ద కేసు ఇది, మామూలుగా ఇన్వెస్టిగేషన్ చేస్తే వీళ్ళు వింటారా అనే లాజిక్ వాడుతూ వాళ్ళని వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోకి రప్పించడానికి తీవ్రమైన ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. అది కామన్ ఇండియాలో. That Mr. Narayanan has succeeded in the battle for restoring his honor is a matter of relief. అయితే ఓకే, ఈ విషయంలో నారాయణన్ గారు లొంగిపోకుండా ఆయన గౌరవాన్ని ఆయన కాపాడుకోగలిగారు, ఆయన ఆనందాన్ని ఆయన రెస్టోర్ చేయగలిగారు. ఆ విషయంలో ఆయన సక్సీడ్ అయ్యారు. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ రిలీఫ్. ఇది కొంచెం రిలీఫ్ పొందాల్సిన విషయమే. But it should be noted that Kerala government has been resisting calls for disciplinary action against the erring police officers. కానీ కేరళ గవర్నమెంట్ మాత్రం ఆ పోలీస్ ఆఫీసర్స్ పైన యాక్షన్ తీసుకోవడానికి, ఎర్రింగ్ అంటే తప్పులు చేసిన, ఎర్రర్ చేసిన ఆ పోలీస్ ఆఫీసర్స్ పైన యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు. రెసిస్టింగ్, ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్. రెసిస్ట్ చేస్తుంది అంటే దానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు, రైట్, అపోజ్ చేస్తుంది. ఇట్ అపోజ్ ది సిబిఐస్ క్లోజర్ రిపోర్ట్. సిబిఐ వాళ్ళు అప్పుడు ఇచ్చిన రిపోర్ట్ ను కూడా కేరళ గవర్నమెంట్ అపోజ్ చేసింది. అండ్ ట్రై టు రివైవ్ ద ఇన్వెస్టిగేషన్ బై ఇట్స్ ఓన్ పోలీస్. కానీ తన పోలీసులతో మళ్ళీ ఇన్వెస్టిగేషన్ రివైవ్ చేయడానికి ట్రై చేసింది. బట్ థ్యాంక్ఫుల్లీ ద ఎఫర్ట్ వాస్ షట్ డౌన్ బై ద సుప్రీం కోర్ట్. కానీ సుప్రీం కోర్టు అలా చేయనివ్వకుండా ఆపింది. It would be in the fitness of things if there is no further impediment. Impediment అంటే obstacle, అడ్డంకులు. సిబిఐ ప్రొసీడింగ్స్ కి ఫర్దర్ ఇంపెడిమెంట్ లేకుండా ఉంటే బాగుంటుంది. ఇన్ ద ఫిట్నెస్ ఆఫ్ థింగ్స్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్ అనే మీనింగ్ వస్తుంది అనమాట. అలా ఉంటేనే మనకి ఉపయోగపడుతుంది అని అర్థం. ఇట్ వుడ్ బి ఇన్ ది ఫిట్నెస్ ఆఫ్ థింగ్స్ అని చెప్పి అంటాం. ఓకేనా? To the CBI in proceeding with its investigation against the officers concerned, and that the process of restorative justice leads to its logical conclusion. Restorative justice అంటే అర్థం ఏంటంటే, ఏదన్నా ఒక తప్పు జరిగినప్పుడు, క్రైమ్ లీడ్స్ టు హార్మ్. క్రైమ్ చేసినప్పుడు, నేరం జరిగినప్పుడు ఏమొస్తుంది? హాని జరుగుతుంది, ఎవరో ఒకరు సఫర్ అవుతారు. రెస్టోరేటివ్ జస్టిస్ అంటే అర్థం ఏంటంటే రిపేరింగ్ దట్ హార్మ్. ఎవరైతే సఫర్ అయ్యారో ఆ సఫరింగ్ ని రిపేర్ చేయడం. రిపేర్ చేయడం అనేది రకరకాలుగా జరగవచ్చు. ఒకటి, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడేలా చేయడం వల్ల రిపేర్ అవుతుంది, లేదా వాళ్ళకి జరిగిన నష్టాన్ని పోడ్చడం ద్వారా అఫెండర్ ని విక్టిమ్ ని కూర్చోబెట్టి, విక్టిమ్ కి అఫెండర్ వల్ల ఏ నష్టం జరిగిందో వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి అఫెండర్ ద్వారా వాళ్ళకి నష్టపరిహారం చెల్లించడం ద్వారా కూడా మనం రెస్టోరేటివ్ జస్టిస్ తేవచ్చు. అంటే ఎప్పుడైనా సరే తప్పు జరిగినప్పుడు దాన్ని రిపేర్ చేయడానికి ప్రయత్నం చేయడం, దాన్ని రెస్టోరేటివ్ జస్టిస్ అని చెప్పి అంటారు, రైట్. అండ్ ఈ రెస్టోరేటివ్ జస్టిస్ అనేది ఒక లాజికల్ కన్క్లూజన్ వెళ్ళాలి. తప్పు చేసిన వాళ్ళకి, ఇతను తప్పు చేశాడు అని చెప్పి వాళ్ళు ఇరికించేశారు, ఇతను తప్పు చేయలేదని తేలింది, దీనివల్ల ఆయన గౌరవం కోల్పోయారు, ఆనర్ కోల్పోయారు, డిగ్నిటీ కోల్పోయారు, చాలా సఫర్ అయ్యారు, మెంటల్ టార్చర్ అనుభవించారు. సో ఇతన్ని ఈ పరిస్థితికి గురి చేసిన వాళ్ళపైన శిక్ష పడితేనే కదా జస్టిస్ జరిగినట్టు. పూర్తిగా తప్పు చేయని వాడికి శిక్ష పడేలా చేయడానికి ప్రయత్నం జరిగింది. సో వాళ్ళకి చేసిన దానికి పనిష్మెంట్ ఉంటేనే రెస్టోరేటివ్ జస్టిస్ జరుగుతుంది, అది లాజికల్ కన్క్లూజన్ కి రీచ్ అవుతుంది. అది చెయ్యాలంటే పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇయ్యాలి. ఎటువంటి ఇంపెడిమెంట్, అడ్డంకులు లేకుండా ఉంచడమే ఇట్ విల్ బి ఇన్ ద ఫిట్నెస్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడున్న పరిస్థితులకి మంచిది, అలా చేయడమే మంచిది అని దీని యొక్క ఉద్దేశం. ఓకేనా? టేక్ కేర్. దీంట్లో పెద్దగా సమరైజ్ చేయడం కూడా ఏం లేదు. సో సింపుల్ ఒక స్టోరీ లాంటిది. ఇట్స్ నాట్ యూస్ఫుల్ ఫర్ ఎనీ ఎగ్జామ్. వొకాబులరీ తప్పితే ఇందులో పెద్దగా మీకు యూస్ఫుల్ కంటెంట్ ఎక్కువగా లేదు. దట్స్ ఇట్. అంటే ఈ కేసులు మీరు ఎప్పుడైనా సరే పాలిటిక్స్ సంబంధించి, సుప్రీంకోర్టుకి సంబంధించి ఏదైనా విషయాల్లో మీరు కోట్ చేయడానికి హెల్ప్ అవుతుంది యూపీఎస్సీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో తప్పితే, అదర్వైజ్ డైరెక్ట్ అప్లికేషన్ అనేది తక్కువగా ఉంది. సో డోంట్ ఫర్గెట్ ఫీజెస్
కొత్త ఆప్షన్స్ వచ్చాయి. ఫీజు యాక్చువల్గా తగ్గలేదు, బట్ యూ హ్యావ్ మోర్ ఆప్షన్స్ టు జాయిన్ ఇట్ లోవర్ ప్రైసెస్. ఎప్పటి నుంచి అడుగుతున్నారు, ఓన్లీ రికార్డెడ్ ఇవ్వండి సార్ మాకు సరిపోతుంది అని అడిగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం లాంచ్ చేసిన ఫీ స్ట్రక్చర్ ఇది. ఇందులో లైవ్ ఉండదు, ఓన్లీ రికార్డెడ్కి మీకు 40,000 30,000కి జాయిన్ కావచ్చు. టేక్ కేర్, బై.